దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క అనుదిన ధ్యానములకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేశారని, వాక్యము చదువుకున్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి. మనం ఆ విధముగా గడిపినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడిగా ఉంటాడు. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచు ఉన్నాను. ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ఈ దినం ప్రార్థన చేసుకొని పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలో ఉంచండి. ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనము, ఆఖరి భాగము. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం. ఇక్కడ రాజు అయినటువంటి ఆశా జీవితాన్ని మనం గమనిస్తాం. తన యొక్క రాజ్యములో, జీవితంలో దేవాది దేవుడు గొప్ప నెమ్మది, సమాధానము అనుగ్రహించాడు. ఎటువంటి యుద్ధాలు లేవు, గొడవలు లేవు, ప్రశాంతంగా ఉంది తన యొక్క రాజ్యం. ఒకరోజు సడన్గా తను అనుకున్నటువంటి సంఘటన తన జీవితంలో, రాజ్యంలో జరిగింది. ఏంటంటే, శత్రువు అతని మీదకి యుద్ధానికి వచ్చాడు. కూషీయుడైన జరాహు గొప్ప సైన్యముతో అతని మీదకి వచ్చినప్పుడు ఆశ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. శత్రువు అతని మీదకి వచ్చినప్పుడు, భయముతో ఉన్నప్పుడు, దిగులుతో ఉన్నప్పుడు, తన చుట్టూ కూడా మరణము కమ్ముకొని ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఆయన అంటూ ఉన్నాడు, మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకుని ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఆశ దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తాం. శత్రువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాడు. దేవుడే నాకు సహాయం చేస్తాడు, దేవుడే ఈ కష్టము నుండి, ఈ యొక్క సమస్య నుండి, శ్రమ నుండి, శత్రువు చేతి నుండి ఆయన మాత్రమే విడిపించగలడు అనేటువంటి గట్టి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆశ కలిగి ఉన్నాడండి. అందుకంటున్నాడు, నాకు సహాయం చేయి ప్రభువా అని దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీకున్నటువంటి కష్టము, సమస్య, ఇబ్బంది, అనారోగ్యము, వ్యాధి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వీటన్నిటి నుండి దేవుడు మాత్రమే విడిపించగలడు, దేవుడు మాత్రమే సహాయము చేయగలడు. ఈరోజు కంగారు పడుతున్నావా? కృంగిపోయి ఉన్నావా? ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గర నీ సమస్యను చెప్పుకో. ప్రభువా, నాకు సహాయము చేయుము అని అడిగితే నీకు సహాయం చేసే గొప్ప దేవుడు. ఆశ అడిగాడు, శత్రువుల చేతుల నుండి దేవుడు గొప్ప విజయం అనుగ్రహించి తన జీవితంలో అద్భుతమైన కార్యం జరిగించినట్లుగా, విజయాన్ని ఇచ్చినట్లుగా, సమాధానం ఇచ్చినట్లుగా ఆశ జీవితంలో, రాజ్యంలో మనము గమనించగలం. ఈరోజు మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. ఈరోజు ఏ పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గరకు వచ్చి, దేవుని దగ్గర నీ యొక్క కష్టాన్ని చెప్పుకో, నీకు సహాయం చేస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మదేవు మీకు వేలాది వందనాలు. ఈ దినం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. మాకు సహాయం చేసే దేవుడిగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. ఎవరెవరైతే ఈ వాగ్దానం వింటూ ఉన్నారు, ఏ కష్టమో, ఏ బాధ, ఏ ఇబ్బంది వారి జీవితంలో ఉందో ప్రభువా, వారిని రక్షించి, వారికి సహాయం చేసి, సమాధానం అనుగ్రహించి, వారు దేని నిమిత్తమైతే ప్రార్థన చేస్తున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో వారికి సహాయం దయచేయమని, నీ యొక్క గొప్ప కృపా క్షేమము దయచేసి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి,
ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్.